శ్రావణ మాసంలో అనగానే మనందరికీ ముందుగా గుర్తుకొచ్చేది వరలక్ష్మీదేవి పూజలు, నోములు, వ్రతాలు. ఈ పవిత్రమైన మాసంలో వచ్చే వ్రతము శుక్రవారం విశిష్టత ఉంటుంది. మీ దగ్గర ఉన్న ఒక చిన్న పీటను తీసుకొని పీటకు నిండుగా పసుపు రాయాలి. బియ్యపు పిండితో ముగ్గు వేసుకోవాలి. అష్టపద్మదళం ముగ్గు వేసుకోవాలి. ముగ్గు మీద పసుపు కుంకుమ వేసుకొని పీట చుట్టూ కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. బియ్యం తీసుకొని 3 గుప్పలుగా 3 సార్లుగా బియ్యం పోయాలి. బియ్యం మీద పసుపు కుంకుమ వేసుకొని లక్ష్మీదేవి ఫోటో, ఏ ఫోటో ఉన్నా పర్వాలేదు, అమ్మవారి ఫోటో తీసుకోండి. లక్ష్మీదేవి ఏనుగులతో ఉన్న ఫోటోని తీసుకోవాలి. గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. కలశానికి సిద్ధం చేసుకోవాలి. ఒక ప్లేటు, రాగి కానీ ఇత్తడి కానీ ప్లేట్ తీసుకోవాలి. దాంట్లో 5 గుప్పల బియ్యం పోసుకోవాలి. పసుపు, కుంకుమ, గంధం, పూలు, అక్షింతలు వేసుకొని నమస్కారం చేసుకోవాలి. రాగి చెమ్ము లేదా ఇత్తడి చెమ్ము, గ్లాసు ఏదైనా తీసుకొని కలశానికి పెట్టుకోవచ్చు. కలశానికి పెట్టుకునే చెమ్ముకి గంధం రాసి బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. తర్వాత రాగి చెమ్ము నిండా నీళ్లు తీసుకోవాలి. రాగి చెమ్ములో పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పూలు, రూపాయి కాయిను, జవాతి పౌడరు, పచ్చకర్పూరం, లవంగాలు, యాలుక్కాయలు వేసుకోవాలి. కలశంలో నేను చూపించినవన్నీ వేసి ఒకసారి నమస్కారం చేసుకోండి. మామిడాకులు లేదా తమలపాకులు ఉన్నా పర్వాలేదు. నేను నా దగ్గర తమలపాకులు తీసుకొని కలశానికి 5 ఆకులు తీసుకొని చుట్టూ 5 ఆకులు పెట్టాలి. తర్వాత నీళ్లు ఉన్న కొబ్బరికాయని తీసుకోవాలి. ఎర్రని జాకెట్ ముక్క తీసుకొని కలశానికి సిద్ధం చేసుకోవాలి. ఎరుపు లేదా పచ్చ రంగు తీసుకోవాలి. జాకెట్ ముక్కతో కలశానికి చూపించిన విధంగా మడత వేసుకోండి. జాకెట్ ముక్కను మడత వేసి కొబ్బరికాయ మీద పెట్టాలి. కలశానికి గంధంతో కుంకుమతో బొట్లు పెట్టాలి. అమ్మవారికి మంగళకరమైన ప్రీతికరమైన వస్తువులు పసుపు కొమ్ములు, ఎండు ఖర్జూరం, వక్కలు, లవంగాలు, యాలకులు, డబ్బులు, గోమతి చక్రాలు, గురువింద గింజలు, గవ్వలు, తామర గింజలు. ఇవన్నీ అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులు. మనం ముందుగా కొలుసుకోవాల్సిన వ్యక్తి ఎవరంటే వినాయకుడు, విఘ్నేశ్వరుడు. దగ్గర పటం ఉన్న విగ్రహం ఉన్న అమ్మవారి వ్రతంలో పెట్టుకోవచ్చు. లేకపోతే పసుపు ముద్దనే చేసుకొని అమ్మవారి ముందు పెట్టుకోవాలి. 2 తమలపాకులు తీసుకొని దాంట్లో 2 స్పూన్లు పసుపును వేసుకొని ఒక్క చుక్క నీళ్లు వేసుకుంటూ పసుపు ముద్దగా చేసుకోవాలి. పసుపు ముద్దకు గంధం కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. తర్వాత పసుపు, కుంకుమ, గంధం, పూలు, అక్షింతలు వేసుకొని నమస్కారం చేసుకోవాలి. విఘ్నేశ, విఘ్నాలన్నీ తొలగిపోయి పూజ శుభంగా జరగాలని వినాయకుడికి దండం పెట్టుకోవాలి. దీపారాధన చేసుకోవాలి. కుందులు శుభ్రంగా కడిగేసి గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి. దీపారాధనకు ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె దీపారాధనతో పూజ చేసుకోవాలి. ఒత్తులు వేసుకొని సన్నటి ఒత్తులైనా పర్వాలేదు, లావు ఒత్తులైనా పర్వాలేదు, లేదా పత్తితో తీసిన ఒత్తులైనా అమ్మవారికి దీపారాధన చేసుకోవచ్చు. దీపారాధన ఎప్పుడు తూర్పు ముఖంగానే వెలగాలి. దీపారాధన
దీపాలు తూర్పు ముఖంగానే వెలిగించుకోవాలి. దీపారాజన వెలిగించడానికి ధూపం వచ్చే సువాసన వచ్చే కడ్డీలు మాత్రమే తీసుకోవాలి. అగ్గిపెట్టెతో మాటికి దీపారాజన చేయకూడదు. 4 కడ్డీలను తీసుకొని అగ్గిపెట్టె పెట్టి ముట్టించుకొని దీపారాజన వెలిగించుకోవాలి. వెలిగించిన తరువాత అమ్మవారికి 5 సార్లుగా చుట్టూ తిప్పుకొని ధూపం చూపించి కడ్డీల్ని ఒక చాట గుచ్చుకోవాలి. తరువాత దీపారాజన దగ్గర పూలతో అలంకరించుకోవాలి. తర్వాత అక్షింతలు తీసుకొని నమస్కారం చేసుకొని అక్షింతలు దీపారాజన కుందులో వేసుకోవాలి. కలశానికి అలంకరణ గాజులు పూలుతో అలంకరించుకోవాలి. డబ్బుల మాలకు గంధం కుంకుమతో అలంకరించుకొని అమ్మవారికి డబ్బుల మాల అలంకరించాలి. అమ్మవారి పటానికి గన్నేరు పూలు తులసి ఆకులతో అలంకరించుకోవాలి. ఎర్రటి పుష్పాలు గులాబీలు చామంతి మందార పూలతో అమ్మవారిని అలంకరించుకోవాలి. విఘ్నేశ్వరుడికి బందు వేయాలి. బందుకి 5 చాట్ల గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకొని వినాయకుడికి బందు వేయాలి. కలశం చుట్టూ అలంకరణ చేసుకోవాలి. తమలపాకులతో చుట్టూ అలంకరించుకొని అలంకరణ అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం కాబట్టి మనం ఎక్కువ శాతం పూలతో ఆకులతో అలంకరణ చేసుకుంటాము. అమ్మ ధనలక్ష్మి రూపిణి కాబట్టి డబ్బులతో మనం అలంకరణ చేసుకోవాలి. తర్వాత పూలతో అలంకరించుకోవాలి. ఎర్రని పూలతో గులాబీలు అలంకరణ చేసుకోవాలి. నిండుగా ఉన్న రాగి చెంబుతో నీళ్లు తీసుకొని రాగి చెంబుకి గంధం కుంకుమ బొట్లు పెట్టి ఆకు వేసుకొని పసుపు కుంకుమ గంధం పూలు అక్షింతలు వేసుకొని నమస్కారం చేసుకొని నిండుగున్న రాగి చెంబుకి స్వామికి సమర్పించాలి. ఒక తెల్ల దారపు కండ తీసుకొని 9 సార్లుగా 9 పోగులు పోసుకొని దారంతో 9 ముళ్ళు పూలతో కానీ మామూలు ముళ్ళు అయినా వేసుకొని పెట్టుకోవాలి. నేను చూపించిన విధంగా ముళ్ళు వేసుకొని తరువాత విఘ్నేశ్వరుడు దగ్గర 9 ముళ్ళు వేసి విఘ్నేశ్వరుడి దగ్గర పెట్టాలి. వరలక్ష్మీదేవికి ముత్తైదువులకి వాయనం ఎలా ఇవ్వాలో ముందుగా వరలక్ష్మీదేవికి వాయనం ఎలా ఇవ్వాలో ఏమేమి వస్తువులు కావాలో చూద్దాము. చీర జాకెట్ ముక్క తాంబూలం పసుపు కుంకం పూలు కంకణం గాజులు ఒక్కలు ఎండు ఖర్జూరం పసుపు కొమ్ములు దువ్వాన అద్దం చిలకంకాయ కాటుకాయ ఇవన్నీ అమ్మవారికి వాయనంగా ఇస్తారు. తర్వాత ముత్తైదువుకి చీర జాకెటు తాంబూలం ఒక్కలు పసుపు కుంకం కంకణం గాజులు ఇవన్నీ ముత్తైదువుకి వాయనంగా ఇస్తారు. అమ్మవారికి నైవేద్యాలు బెల్లంతో వండిన అమ్మవారికి పొంగళ్ళు పూరణాలు ఉగ్గిళ్ళు పచ్చిపాలు పండ్లు నైవేద్యంగా అమ్మవారికి పెడతారు. శ్రావణ మాసంలో అమ్మవారికి ఇష్టమైన శుక్రవారములు ఎంతో ప్రీతికరమైన వారములు కాబట్టి అమ్మవారికి మన నియమ నిష్టలతో వ్రతము పూజలు చేసుకుంటాము. మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే అమ్మవారి పూజ అంత ప్రశాంతంగా జరుగుతుంది. పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి అక్షింతలు తీసుకొని 5 సార్లు 5 ప్రదక్షిణాలు చేసి అమ్మవారికి నమస్కారం చేసుకొని మీ మనసులో ఏవేవి కోరికలు ఉన్నాయో మనసులో తలుచుకొని 5 సార్లు ప్రదక్షిణాలు చేసి అమ్మవారి పాదాల దగ్గర అక్షింతలు వేయాలి. లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే మనం ఎంతో నియమనిష్టలతో అమ్మవారికి పూజ చేసుకోవాలి. అమ్మవారు దయ లేకుండా మనం ఏ పని చేయలేము. అమ్మవారి కటాక్షంగా వస్తే మనము ఎంత పేదరికంలో ఉన్న వాళ్ళమైనా ధనవంతులు అవుతామని మనకు నమ్మకం.
లక్ష్మీదేవి వ్రత వీడియోలు మరెన్నో వీడియోస్తో మళ్ళీ వస్తాము. నమస్కారం.